విభిన్న హాస్య కథా చిత్రాలతో ప్రేక్షకుల్ని నవ్వించే అల్లరి నరేష్ సోషియో ఫ్యాంటసీతో సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ద్వారా రిచా పనై కథానాయికగా పరిచయం అవుతోంది. ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై చంటి అడ్డాల నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి రామానాయుడు క్లాప్ కొట్టగా దాసరి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సత్యబాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి కోటీశ్వరాలు అందిస్తున్నాడు. ఇప్పటివరకు ఎమ్ముడు కాన్సెప్ట్తో చాలా సినిమాలు వచ్చినాయి. ఇందులో ఫస్ట్ టైం ఒక ఎమ్ముడు చేత కన్నీళ్లు పెట్టించే దీంట్లో అంత అద్భుతంగా ఈ క్యారెక్టర్ నరేష్ క్యారెక్టర్ ఉంటుంది. మే 15th వరకు కంటిన్యూస్గా ఫస్ట్ షెడ్యూల్ జరుగుతుంది. అలాగే జూన్ 1st నుంచి 15th వరకు జూలై షెడ్యూల్తో ఈ చిత్రం పూర్తవుతుంది. ఎమ్ముడు భార్యగా హీరోయిన్ మదర్గా రమ్యకృష్ణ గారు చేస్తున్నారు. సో ఇది కథలోనే ఒక కీలకమైన పాత్ర. ఇది ఫస్ట్ టైం ఎమ్ముడికి ఒక ఇల్లు ఉందనేది ఈ సినిమాలో మనం చూపించడం జరుగుతుంది. అలాగే యమదర్బారు, ఇంద్రలోకం, బ్రహ్మలోకం ఇలా నెంబర్ ఆఫ్ సెట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఆర్ట్ డైరెక్టర్గా ఒక సోషియో ఫ్యాంటసీ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఈ సోషియో ఫ్యాంటసీని ఎంటర్టైన్మెంట్తో మిక్స్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నరేష్ తోటి సత్యబాబు కాంబినేషన్ అవుతే వాళ్ళిద్దరు కాంబినేషను సక్సెస్ఫుల్ కాంబినేషన్. ఆ కాంబినేషన్ చేద్దామని అనుకోకుండా ఒక లైన్ అనుకుని ఆ లైన్ని ఈ షేప్కి తీసుకురావడం జరిగింది. డైరెక్టర్గా సత్యబాబుకి ఫస్ట్ సినిమా నా బ్యానర్లో ఇంట్రడ్యూస్ చేశాను, తిరుమల తిరుపతి వెంకటేశ్వర. దాని తర్వాత మళ్ళీ నాకు సెకండ్ ఇన్నింగ్స్ సత్యబాబుతో స్టార్ట్ అవుతుంది. జనరల్గా ఒక సినిమాకి ఎవరైనా ఒక ఎమ్ముడితో డీల్ చేయొచ్చు. ఈ సినిమాకి ఇద్దరు ఎమ్ముడితో డీల్ చేయాలి. నేను పెద్దెమ్ముడేమో షేజీష్ ఉండే, వాళ్ళ కొడుకేమో మాస్టర్ భరత్. ఇప్పుడు ఇద్దరిని నేను ఎలా మడత పెడతాను, వాళ్ళు నన్ను ఎలాగ చేస్తారు, అది సరదాగా చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు. బాగా హ్యాపీయెస్ట్ అయితే ఇంకేంటంటారండి, నాన్నగారు సినిమా అల్లుడా మజాకలో అత్తమ్మ కూతురు ఆ సాంగ్ మళ్ళీ రీమిక్స్ చేస్తున్నాం. అంటే ఆ సినిమాలో రమ్యకృష్ణ గారు చేశారు ఆ సాంగ్. ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ ఈ సాంగ్లో కూడా ఆవిడ చేస్తున్నారు, మా అత్తగారు చేస్తున్నారు, మా అత్తగారు అమ్మాయి.